నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. చీరాల నియోజకవర్గం తోటవారిపాలెం గ్రామంలో 36వ బూత్ కన్వీనర్ కాగిత ఆదం, కో కన్వీనర్ తలగల కాలేబు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ను అందజేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేస్తోందని తెలిపారు. అలాగే చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. మన టీడీపీ ప్రభుత్వంలో మన ఏఎన్ఆర్ఎం వచ్చి మన పంచాయతీ వారిగా వచ్చి ఉదయం 6:30 వచ్చి మన ఇంటి తిరిగి పంచాయతీ చక్కగా పింఛను పంచుతుంది. అదే రకంగా ప్రతి మళ్ళీ మంచం మీద ఉండడానికి కూడా వెళ్ళేసి సచివాలయం సిబ్బంది అంటే ఇది అని చూపించేసి మన వాలంటీర్లు లేకపోయినా కూడా వాలంటీర్ ఉన్నప్పుడు అయితే ఒకప్పుడు రేపు ఎల్లుండి తిప్పేవాళ్ళు. ఈరోజు మన సచివాలయం సిబ్బంది చక్కగా ఇంటింటి తిరిగి సాయంత్రం 6 గంటల దాకా సరే ఇయ్యాల రేపు అనకుండా స్వచ్ఛందంగా పెన్షన్లు ఇస్తున్నారు. దీని నిమిత్తంగా మద్దులూరి మాలకొండయ్య గారు మన ఎమ్మెల్యే స్వచ్ఛందంగా స్పందించారు. దీనికి బాగా చేసి మన కూటమి ప్రభుత్వంలో చక్కగా పింఛన్లు అందిస్తున్నారు. అంతేగాని సచివాలయంలో ఉన్న స్టాఫ్ చక్కగా పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది. దీని నిమిత్తంగా మా గ్రామం కూడా బాగా అభివృద్ధి పరిస్థితి చక్కగా పింఛన్లు తిరుగుతున్నారు. 76 మంది 67 మంది ఉన్నప్పుడు కూడా ఇక ప్రతి వారికి పింఛన్ అందించి చక్కగా అందిస్తున్నారు స్టాఫ్. అదే రకంగా మేము టీడీపీ కార్యకర్తలు. చీరాల నియోజకవర్గం బుర్లవారిపాలెం పంచాయతీలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు బుర్ల రాంబాబు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీనే తెల్లవారుజామున అర్హులైన లబ్ధిదారుల ఇంటికే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. అలాగే చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య నాయకత్వంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. చీరాలలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందని, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలు ఎమ్మెల్యే పరిపాలనపై విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాలకొండయ్యకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని గ్రామస్తులు తెలిపారు. నా పేరు రాంబాబు, బుర్లవారిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడిని. మన ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉదయాన్నే 6ంటికి డోరు తిరుగుతూ ప్రజలు సమస్య తెలుసుకుంటూ ప్రజలు అభివృద్ధి బాగా ఉంది. మాకు గత ప్రభుత్వంలో ఇంత హింస పెట్టారు మమ్మల్ని, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతుంది. మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పనులు చేస్తున్నాడు. సంకేతం పనులు, మంచి పనులు నారా చంద్రబాబు నాయుడు గారు దండం పెట్టుకున్నారు ప్రజలందరూ. అదేవిధంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో చూసుకుంటే మా ఊర్లో ఒక రోడ్డు పోసిన పాపం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చూసుకుంటే మా శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు ఒకటే చెప్పారు, మాకు నా పరిధిలో వాటర్కి ఎవరు ఇబ్బంది పడకూడదు అనే దాంతో ఒక జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి ట్యాప్ లైను అందించే కార్యక్రమం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల కలెక్షన్ కార్డు ఇచ్చారు, వాటర్ పట్టుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల వర్క్ జరుగుతున్నాయి, చాలా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే మాది బుర్లవారిపాలెం పంచాయతీ కొద్దిగైనా మాకు అభివృద్ధి అనేది ఈ గడ్డబుట్టిన కాడి నుంచి మా శాసనసభ్యులు వారు చేసినట్టు ఎవరు చేయలేదు. ఒక సీసీ రోడ్లు ఏంది, ఒక ఎన్ఆర్ఐ రోడ్లు కానీ, ఒక మాకు సచివాలయం పంచాయతీ ఆఫీస్ అనేది లేదు. పంచాయతీ ఆఫీస్ అనేది మాకు ఇంత మటుకు లేదు.
ఉండా శిథిలం అయిపోయింది ఒకటి. అదే ఎమ్మెల్యే గారు వచ్చి రాంబాబు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే మాకు ఇట్లా ఉండి సార్ అని చెప్పానంటే ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్లీగా చెప్పిన వారానికి ఒక పంచాయతీ ఆఫీసు, ఒక హెల్త్ సెంటరు 2 నిర్మించి ఆ పనులు కూడా పూర్తయి వచ్చినాయి. ఆ 2 హాస్పిటల్ కానీ పంచాయతీ ఆఫీస్ కానీ. అదేవిధంగా కొద్ది రోజుల్లో దాన్ని ఓపెన్ కార్యక్రమం కూడా పెడుతున్నాం. అదేవిధంగా మాకు లింక్ రోడ్లు కొన్ని ఉండి ఆ లింక్ రోడ్లు కూడా ఓకే చేశాడు. మాకు ఇక్కడ బుర్లవారిపాలెం నుంచి పిడిగరాల హైవే రోడ్డుకి వాటర్ కలెక్షన్ రోడ్డు ఇది మాకు ఎన్ఆర్జీఎస్లో 24 అడుగులు తార్ రోడ్డు పెట్టాడు. ఆ ఘనత మా పెద్ద అయింది. ఆ రోడ్డు శిథిలం అయిపోయి ఒక 30 సంవత్సరాలు అయిపోయింది. దాన్ని పెట్టి ఈరోజు ప్రజలందరూ మాకు దండం పెట్టే పరిస్థితికి వచ్చారు మా ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా మా గ్రామం పుట్టిన కాడి నుంచి వాటర్ అనేది లేదు. ఒక ఆరో ప్లాంట్ కూడా ఇచ్చాడు, మాకు ఆరో ప్లాంట్ ఇచ్చాడు. ప్రజలు వాటర్కి ఇబ్బంది పడదు కానీ ఒక ట్యాంకరు, ఒక ట్రాక్టర్ పెట్టి ఒక ట్యాంకరు ప్రతి ఇంటికి ట్రాక్టర్ వెళ్ళి పట్టుకుని వాళ్ళు వాటర్ తాగాలి. ఆ వాటర్ సమస్యగా నాకుగా రాకూడదు మీ ఊరు మీ పంచాయతీ తరపునని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పిన విధంగా ఇంటింటికి మగిలమ్మ తల్లులు ప్రతి ఇంటికి వాటర్ కంపల్సరీ పట్టుకుంటున్నారు. కమ్మని బోర్ వాటరు, కెమికల్స్ లేవు, మాకు బోర్ వాటర్ తీసుకొచ్చి సప్లై చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు వాటర్ కోసం. ఆ మంచి పని చేసేటయ్యా మాకు గెడ్డబుట్టిన కాంచి వాటర్ పోసిన వాళ్ళు లేరయ్యా, వస్తున్నారు ఏదో చెబుతున్నారు వెళ్ళిపోతున్నారు. ఇంతకన్నా చేసిన ఘనత ఆ మద్దులూరు మాలకొండయ్య గారిదేనయ్యా. ఆయనకి మేము ఉన్నంతకాలం రుణపడి ఉంటామని చెప్పని సంకేతాలు తెలుపుకుంటూ ఆనందపడుతున్నారు మా ప్రజలు. అదేవిధంగా మాకు ఇంతకన్నా గౌరవం ఇంకా లేదు. ఇంకా పెద్ద ఆయన మాకు చెబుతాం ఏంటంటే ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు ఉండి మీ గ్రామానికి చాలా ఉండి చేస్తాను. అదేవిధంగా చీరాల మండలం వేటపాలెం మండలం చూసుకుంటే లా అండ్ ప్రాబ్లం చాలా కంట్రోల్లో ఉంది. ఎవరికి ప్రజలకి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంకొకరు ఎవరన్నా కానీ ఎక్కడే సమస్య వచ్చినా ఇమ్మీడియట్లుగా ఆ పని వరకు జరుగుతాం. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇప్పుడు మా పంచాయతీ చూసుకుంటే 2 నెలలకు 3 నెలలకు ఏదో ఒక కేసు ఉంటానే ఉండేది, ఏదో సమస్య. మాకు చిన్న గ్రామం అయినా కూడా అలాంటిది మాకు మా ఎమ్మెల్యే గారు వచ్చిన కాడ నుంచి శాసనసభ్యులు గారు వచ్చిన కాడ నుంచి ఇంత మట్టుకు స్టేషన్కి పోయి ఒక కేసు అనేది లేదు. మాకు ఏదుండా గ్రామంలో కూర్చుని పరిష్కారం చేసుకోండి, అంత మీ ఇంట్లోనూ ఏదో ఒక సమస్య ఏదో ఒక పని పాటు చేసుకునే వాళ్ళందరూ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మా గ్రామంలో వారికి ఏదో సమస్య వచ్చినా మా పెద్ద కాపులు ఉండరు, మా కమిటీ కుర్రోళ్ళు ఉండరు, అందరూ కూర్చుని దాని పరిష్కారం తప్పుకుంటే తప్పురైదని చెప్పని సరిచేయడం జరుగుతున్నది. మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, పార్టీలకి అతీతంగా లేకుండా అందరూ నాకు ఆయన చెప్పిన మాటకే చాలా ఆనందంగా ఉంది. ఒక పింఛను కార్యక్రమం కానీ మా పంచాయతీలో నెలకి 20 లక్షలు వస్తుంది పింఛను ఉదయాన్నే 6 అదేవిధంగా సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ అది చాలామందికి తెలియదు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, ఎవరికి ఏ సమస్య వచ్చినా సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదనే కోసం సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ నా పంచాయతీ చూసుకుంటే 27 లక్షలు వచ్చిన ఘనత మా పంచాయతీ మా పెద్ద అయింది. పెద్దలందరూ కలిసి మన ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు సొంత ఇంటికి వెళ్ళినట్టు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఎవరితో పని లేదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం. సార్ మాకు పెద్ద ఆయన ఉన్నారండి అని చెప్పారంటే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ పేపర్లు తీసుకుని ఇమ్మీడియట్గా దాన్ని పూర్తి చేసి పైకి పంపించడం జరుగుతుంది. బ్రహ్మరథం పడుతున్నారు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ మా పెద్ద ఆయనకి అంత చేసిన అంత అని మా ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. రెండోది వచ్చేసి మన గవర్నమెంట్ చాలా క్రిటికల్ కేర్ గవర్నమెంట్ హాస్పిటల్లో 23,75,00,000 ప్రాధాంతకమైన వ్యాధులు వచ్చిన మాకు లెగిస్తే గుంటూరు, విజయవాడ, మంగళగిరి ఇదే పనిగా మాకు ఏదన్నా చిన్న యాక్సిడెంట్ అయినా చిన్న సమస్య వచ్చినా పరిగెత్తుకుంటా ఏదో ఒకటి మాట్లాడుకుని అక్కడికి వెళ్ళాల్సింది.
అదే పరిస్థితి మా చీరాల మండలం, వేటపాలెం మండలం ప్రజలు ఇబ్బంది కలగకూడదని ఎంత పోరాటం చేసి మాకు ఆ చీరాల హాస్పిటల్లో నిర్ణయించడం చాలా గొప్ప విషయం. అది చరిత్ర. మా ప్రజలకి, మా ఎమ్మెల్యే గారికి, మా గ్రామస్తులు కానీ, మా చీరాల మండలం కానీ, వేటపాలెం మండలం కానీ బతికున్నందుకాల నీకు రుణపడి ఉంటామని చెప్పని మా ప్రజలందరూ విన్నపించుకున్నారు. మీకు, మా మద్దులూరు మాలకొండయ్య గారికి. అదేవిధంగా ఇంత డెవలప్మెంటు జరుగుతుంది. మా చీరాలు అయితే రూపురేఖలు చాలా మటుకు మారినాయి. అదేవిధంగా వాడ్రేవ్ చూసుకుంటే చిన్న గోవా అని బాబు గారి దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి చంద్రబాబు గారి దగ్గర మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మాట్లాడినప్పటినే నిధులు ఇస్తాం. మా ఎమ్మెల్యే గారు పట్టుదలతోటి చేస్తాం. గత ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి ముఖ్యమంత్రి వారిని కలిసి మా గ్రామం ఎట్లా ఉందంటే మా పరిస్థితి అనేది చెప్పే ఘనత ఏ ఎమ్మెల్యే గారు చేయలే. అదేవిధంగా ఇక్కడ చీరాల నడి బొడ్డులో నిలబడి ఎన్ని యుద్ధాలు వచ్చినా తట్టుకుని వెళ్ళి మన నారా చంద్రబాబు గారి దగ్గర కూర్చుని మాట్లాడే ధైర్యం, దమ్ము, నిలబడి నా గ్రామం ఎట్లా ఉందని మాట్లాడుకుని పెద్ద ఆయన చెప్పి నిధులు తెచ్చే ఘనత మా చీరాల శాసనసభ్యుల వారిదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు జన్మదిన వేడుకలు చీరాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చీరాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలోని బాలింతలకు, ఇతర రోగులకు జర్నలిస్టులు పండ్లను పంపిణీ చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఐవి సుబ్బారావు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య సేవలు, పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ పిండిబోయిన శ్రీమన్నారాయణ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ పిండిబోయిన శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రమేష్ హాస్పిటల్స్ 38వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 2 ఆదివారం ఉదయం చీరాలలోని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వద్ద ఉన్న రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరంలో షుగర్ పరీక్షలతో పాటు పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. నిపుణులైన వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన మందులను ఉచితంగా అందజేయనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించుకోవాలని ఆయన సూచించారు. రెడ్ క్రాస్ చీరాల సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుంటున్నారు. ఉచిత వైద్య శిబిరాలతో పాటు రక్తదాన శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలను కూడా నిరంతరం నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చీరాల సబ్ బ్రాంచ్ సభ్యులందరికీ పిండిబోయిన శ్రీమన్నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. చీరాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలు, పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా శిబిరానికి హాజరై ఉచిత వైద్య పరీక్షలు, వైద్య సేవలు, మందులను పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే రెడ్ క్రాస్ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు, శశికిరణ్, సెక్రటరీ గంగవరపు ప్రసాద్, మేనేజింగ్ కమిటీ మెంబర్ తడవర్తి చంద్ర, జిల్లా కోఆర్డినేటర్ పిండిబోయిన శ్రీమన్నారాయణ ప్రెస్ మీట్ నందు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు పిండిబోయిన శ్రీమన్నారాయణ. నేను బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ కోఆర్డినేటర్గా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను జిల్లా వ్యాప్తంగా. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అంశం ఏంటంటే, రేపు చీరాల సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరం రమేష్ హాస్పిటల్స్ వారి సహకారం జరుగుతుంది. ఇది వాళ్ళ 38వ వార్షికోత్సవం సందర్భంగా చీరాల రెడ్ క్రాస్ సబ్ బ్రాంచి వారి సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మరి రోగులకి ఉచితంగా డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళకి వైద్య పరీక్షలు, అలాగే నిమ్ము తదితర రోగాలకు సంబంధించి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా కొన్ని మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి చీరాల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎప్పుడూ నిర్వహించే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సబ్ బ్రాంచ్ కూడా ఈ చీరాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక హాస్పిటల్స్తో అనుసంధానం చేసుకొని ప్రతి నెలలో అప్పుడప్పుడు కొన్ని సేవా కార్యక్రమాలు, వైద్య సేవా కార్యక్రమాలు కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, తర్వాత ఉచిత రక్తదాన శిబిరాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి చీరాల పరిసర ప్రాంత రెడ్ క్రాస్ సభ్యులు మరియు పుర ప్రముఖులు వీరందరూ కూడా రెడ్ క్రాస్ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆదివారం అనగా రేపు ఉదయం 9 గంటలకు రెడ్ క్రాస్ ఆఫీసు నందు రమేష్ హాస్పిటల్స్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. దీంట్లో బ్లడ్ షుగర్, బీపీ, షుగర్, ఈఎఫ్టీ, గుండె పరీక్ష, ఈసీజీ మరియు ఎకో టెస్టులు చేయబడును. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ధన్యవాదములు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ ఆర్కే న్యూస్.